ఇంతకీ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని వేధించిందెవరు? ఇది తేలాల్సినటువంటి అంశం. అసలు పట్టించుకుంటారా, పట్టించుకోరా? చనిపోయారు కాబట్టి పోస్ట్ మార్టం అయిపోయింది, లేదా వాళ్ళ కుటుంబాన్ని కన్విన్స్ చేసేసి ఆగేస్తారా? మిగతా పోలీసులు ఒక కాకి చనిపోతే వందల కాకులు దానికోసం బాధపడతాయి. అట్లాంటిది వాళ్ళ కాకీలని వేధిస్తున్నారు, నువ్వు ఇలా చేయాల్సిందే అంటున్నారు, లేకపోతే కనుక దారుణంగా అవమానిస్తున్నటువంటి వేళ, లేదా పదవులతో ఏడిపిస్తున్నటువంటి వేళ గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళతో ఒకడైనటువంటి సహచరుడైనటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ మరణం. ఇందులో ఇప్పుడు బయటకు వచ్చినటువంటిదల్లా ప్రధానంగా కనబడుతున్నది ఏంటంటే ఇది ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి, ఏజీఎస్ మూర్తి అంటారు, తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సందర్భంలో ఆయన వేరే వాళ్ళతో మాట్లాడినటువంటి ఆడియోలో ప్రధానంగా వినబడుతోంది. నా జీవితాన్ని వాళ్ళిద్దరే నాశనం చేశారు అన్నటువంటిది. ఎలా ఉన్నావు అని అడిగితే రేంజ్కి రిపోర్ట్ చేయమని ఆర్డర్ వచ్చింది. ఇప్పుడే అంటే శుక్రవారం ఉదయం. ముందు అక్కడికి వెళ్ళి చూడు అని అవతల వాళ్ళు చెప్తున్నాను. నువ్వేం చెప్పినా నా చేతుల్లో ఏమీ లేదు, జీవితం మీద ఆసక్తి లేదు, నన్ను మోసం చేసి నా ఇద్దరు సంతోషంగా ఉన్నారు, వీఆర్ భీమవరంలోనే కదా అని ఓపిక పట్టాను, ఇక నా వల్ల కాదు అంటే మళ్ళీ ఈ రేంజ్ గొడవ ఏంటి అని చెప్పి అవతల పర్సన్ అడిగారు. ఎవరైతే ఇంతో ఫ్రెండ్ మూర్తి గారు చెప్పడం ఏంటంటే, తెలియదు, నేనైతే వెళ్ళలేను, రిపోర్ట్ చేయడం నా వల్ల కాదు, మనసేం బాగాలేదు, నన్ను ఇబ్బంది పెట్టద్దని ఆ ఇద్దరిని ఎంతో మొత్తుకున్నా, వాళ్ళు నా జీవితాన్ని సర్వనాశనం చేశారు, ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు అంటే పోనీ లూప్ కావాలని అడిగితే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు, ముందుగా ఊహించిందే జరుగుతుంది, విజయ పిల్లల్ని తలుచుకుంటేనే బాధేస్తుంది, మనం అందరం సంతోషంగా ఉంటామని అనుకున్నా అంటూ చెప్పుకొచ్చినటువంటిది. అలాగే ఏవో ఊహించకని ఈ మాట్లాడిన వ్యక్తి సలహా ఇస్తుంటే కృష్ణా జిల్లాకు పంపిస్తారు, రోజు కూడా నేను అక్కడ ఉండలేను అంటే, నువ్వు కంగారు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడికి నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, పాజిటివ్గా ఆలోచించి, నీకు మైండ్ సెట్ బాగాలేదు, నువ్వు లేకపోతే భార్య పిల్లల్ని ఎవరు చూస్తారు, నీకు అన్యాయం జరిగింది, నువ్వు చచ్చిపోతే సమస్య పరిష్కారం అవుతుంది, నీ కుటుంబాన్ని ఎవరు ఆదుకోరు, ఆ ఇద్దరు పశ్చాత్తాపం చెంది ఉద్యోగం వదులుకుంటారు, ఇవేమీ జరగవు, వీఆర్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, దాన్ని పట్టించుకోకు, లాండ్ ఆర్డర్ని వదిలేసి లూప్ అడుగు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, నీ భార్య పిల్లల గురించి ఆలోచించు, ఆ అమ్మాయికి ముందు వెనక పుట్టింటికి వెళ్ళి ఏడవడానికి కూడా ఎవరు లేరు, నువ్వు చూసుకోవడం వేరు, మీ అన్నయ్య వాళ్ళు ఇతరులు చూడటం వేరు, ప్రాణం తీసుకునే ఇబ్బంది ఏమీ లేదు, సరెండర్ చేశారు, వెళ్ళాడు, అవసరమైతే నేను వస్తాను, కృష్ణా జిల్లా అయితే నష్టమే ఉంది, పశ్చిమ గోదావరి జిల్లాలో నీకు అన్యాయం జరిగింది, జిల్లా మారితే మార్పు వస్తుందేమో ఆలోచించు, నీకు అన్యాయం జరిగింది ఒప్పుకుంటాను, నా మాట వినకపోతే ఎట్లాగా, నువ్వు చచ్చిపోతే నీ కుటుంబానికి న్యాయం జరుగుతుందా కాస్త ఆలోచించు, నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం ఆలోచించు, ఈరోజు రేపు ఐజీ ఉండరు, తర్వాత వెళ్ళి మాట్లాడదాం, 5 నిమిషాల్లో సమస్యకు పరిష్కారం దొరకదు, ఆలోచించు అంటే, నేను వెళ్ళలేను, నా వల్ల కావడం లేదని ఏడుస్తూ ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతం వింటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఆవేదన కలిగిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి అసలు ఏం జరిగింది అన్నటువంటిది పోలీస్ శాఖ వివరణ ఇస్తుందా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది.